హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ గ్రామర్ స్ట్రక్చర్ అంటే గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ తీసుకుంటే 'ఖతర్ ఫ్రీస్ 8 ఇండియన్ నేవీ వెటరన్స్ ఫేసింగ్ డెత్ రో'. సో, ఖతర్ అనేది ఒక దేశం. ఒక గల్ఫ్ కంట్రీ. ఫ్రీజ్ అంటే విడుదల చేసింది. ఫ్రీ అంటే టు ఫ్రీ అనేది ఇక్కడ వర్బ్‌గా ఉపయోగించబడింది. అంటే ఇక్కడ ఫ్రీడ్ అని అంటే విడుదల చేసింది అని. ఫ్రీడ్, ఫ్రీజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో, ఫ్రీజ్ 8 ఇండియన్ నేవీ వెటరన్స్. సో, నావికా దళ వెటరన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక కొంతకాలంగా యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞులైన నావికా దళ అధికారులు అని. సో, ఫేసింగ్ డెత్ రో మరణశిక్ష వరుసలో ఉన్న వీళ్ళని అంటే దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని విడుదల చేసింది ఖతర్ దేశం. అంటే మన దేశానికి చెందిన వాళ్ళని విడుదల చేసింది అని దీని అర్థం అన్నమాట. ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్తే 8 ఇండియన్ నేవీ veterans who had been in Qatari custody since August 30, 2022 were released on Sunday in Doha. సో, ఇక్కడ ఈ 8 మంది నేవీ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అంటే వీళ్ళు దే హాడ్ బీన్ ఇన్ ఖతారీ కస్టడీ. సో, ఖతారీ అంటే ఖతర్ దేశానికి సంబంధించిన కస్టడీలో వీళ్ళు ఉన్నారు. హ్యాడ్ బీన్ అంటున్నారు ఇక్కడ. హ్యాడ్ బీన్ అంటే ఏంటి అంటే గతంలో కొంతకాలం జరిగిన ఒక సంఘటనని లేకపోతే గతంలో కొంతకాలం మేము అక్కడ ఉన్నాము. ఇటువంటివి చెప్పడానికి మనం హాస్ బీన్, హావ్ బీన్, హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ టెన్స్‌లో అది జరిగిపోయి ఉంటే కొంతకాలంగా కంటిన్యూ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి ఉంటే మనం హ్యాడ్ బీన్‌ని ఉపయోగిస్తాం. సో, సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా హ్యాడ్ బీన్‌నే హి అన్నా, షీ అన్నా, దే అన్నా హ్యాడ్ బీన్ అని అంటామన్నమాట. సో, దే హాడ్ బీన్ అని అర్థం ఇక్కడ. హూ హాడ్ బీన్ అంటే ఈ 9 మంది ఉన్నారు. ఎక్కడ? ఇన్ ఖతారీ కస్టడీలో ఉన్నారు. అంటే సో, ఎప్పటినుంచి? సిన్స్ ఆగస్ట్ 30 అంటే 2022 సంవత్సరం ఆగస్ట్ 30 తారీఖు నుండి సో, ఫలానా డేట్ వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు లేరని అర్థం. సో, అటువంటప్పుడు హ్యాడ్ బీన్‌ని ఉపయోగిస్తామన్నమాట. సో, ఇక్కడ హ్యాడ్ బీన్ అంటే ఏంటి? ఉన్నారు అని. సో, గతంలో ఉండి ఉన్నారు. ఇక్కడ మనం దీన్ని ఇంకొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. వేర్ వర్ యూ యెస్టర్‌డే అన్నామనుకోండి. నువ్వు నిన్న ఎక్కడున్నావు అని. ఓకే. వేర్ హాడ్ యూ బీన్ లాస్ట్ మంత్ అన్నామనుకోండి. లాస్ట్ మంత్ అంతా నువ్వెక్కడున్నావు? సో, అంటే పలానా టైమ్ పీరియడ్‌లో ఈ పలానా డేట్ నుంచి పలానా డేట్ దాకా గతంలో ఎక్కడున్నావు నువ్వు? అని చెప్పడానికి వేర్ హాడ్ యూ బీన్ అనాలి. తేడా అన్నమాట. సో, వేర్ వర్ యూ అంటే పర్టిక్యులర్‌గా పాస్ట్ టెన్స్ గురించి. కానీ హ్యాడ్ బీన్ అనేది గత కొద్ది కాలంగా గతంలో పలానా పాయింట్ ఆఫ్ టైమ్ వరకు ఎక్కడున్నావు? వేర్ హాడ్ యూ బీన్? సో, అదనమాట. సో, దే హాడ్ బీన్ ఇన్ ఖతారీ కస్టడీ. సో, ఎగ్జాంపుల్‌కి మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వి హాడ్ బీన్ ఇన్ పారిస్. వి హాడ్ బీన్ ఇన్ పారిస్ ఫర్ 4 ఇయర్స్. మేము గతంలో ఒక 4 ఏళ్ళు పారిస్‌లో ఉన్నాము. అంటే ఒక 4 ఏళ్ళు ఉన్నాం. వి హాడ్ బీన్ ఇప్పుడు లేము. ఫలానా లేకపోతే వి హాడ్ బీన్ ఇన్ పారిస్ అంటిల్ 2020 వరకు ఉన్నాము. అంటే అప్పటి నుంచి ఇప్పుడు లేము అని. గతంలో కొంతకాలం అక్కడ ఉన్నాము అని చెప్పడానికి వి హాడ్ బీన్ అనొచ్చు. సో, ఇదన్నమాట. లేదు మనమిప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాము. వి హావ్ బీన్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2017. మేము ఫలానా సంవత్సరం నుంచి హైదరాబాద్‌లో ఉన్నాము. ఇప్పటికి ఉన్నాము అంటే వి హావ్ బీన్ అనొచ్చు. సో, అదన్నమాట హావ్ బీన్‌కి, హాడ్ బీన్‌కి తేడా. సో, హావ్ బీన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. షీ హాస్ బీన్, హి హాస్ బీన్ అనాలి.
అదే పాస్ట్ టెన్స్‌కొచ్చేసేపటికి అందరికి మనం హాడ్ బీన్‌నే ఉపయోగించాలి. సో, వీళ్ళు ఉన్నారు అని. సో, దే వర్ రిలీజ్డ్ అంటే రిలీజ్ చేయబడ్డారు. ఇది పాసివ్ అన్నమాట. ఎవరు చేశారు అంటే ఖతర్ రిలీజ్డ్. ఖతర్ కంట్రీ రిలీజ్ చేసింది. ఖతర్ రిలీజ్డ్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం? దే వర్ రిలీజ్డ్. రిలీజ్ చేయబడ్డారు. సో, మనం దీన్ని ఇంకో రకంగా చెప్పాలనుకోండి. హావ్ బీన్ గాని, హాస్ బీన్ గాని ఉపయోగించి ఈ మధ్యనే రిలీజ్ చేయబడ్డారు కాబట్టి దే హావ్ బీన్ రిలీజ్డ్ అనొచ్చు. రిలీజ్ చేయబడ్డారు. దే హావ్ బీన్ రిలీజ్డ్ బై ఖతర్. బై ఖతర్ అనేది మనం తీసేసి దే హావ్ బీన్ రిలీజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇలా గూడా చెప్పొచ్చనమాట. సో, దే హావ్ బీన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 8 మెంబర్స్ కాబట్టి. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఇన్ దోహా. దోహాలో రిలీజ్ చేశారు. దోహా అనేది ఒక ప్లేస్ ఖతర్‌లో. ఇండియన్ అఫీషియల్స్ ఎస్కార్టెడ్ 7 ఆఫ్ ది 8 former death row prisoners to New Delhi by a passenger flight during the early hours of Monday. సో, ఇండియన్ అఫీషియల్స్ మన భారతీయ అధికారులు ఎస్కార్టెడ్ 7 ఆఫ్ ది అంటే 8 మందిలో 7 మందిని ఫార్మర్ డెత్ రో ప్రిజనర్స్ అంటే మాజీ అంటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫార్మర్ మాజీ ఆహ్, ఖైదీలుగా వాళ్ళు వాళ్ళని దే ఎస్కార్టెడ్ టు న్యూ ఢిల్లీ. ఎస్కార్టెడ్ అంటే ఏంటంటే సేఫ్‌గా చేరుకున్నారా లేదా అని చెక్ చేయడానికి కొంతమంది వెళ్తారనమాట. మనుషులతో గాని. వాళ్ళెందుకెళ్తారంటే టు ఎస్కార్ట్ టు మేక్ ష్యూర్ థట్ దే హావ్ అరైవ్డ్ సేఫ్‌లీ ఆర్ నాట్. The development was followed by the announcement that Prime Minister Narendra Modi will visit Qatar on Tuesday afternoon on his way back home from the United Arab Emirates, where he will pay a 2-day visit during February 13 or 14. So, ఈ ఈ యొక్క డెవలప్‌మెంట్ అంటే విడుదల చేశారు గదా! ఇది మన అనౌన్స్‌మెంట్ అనౌన్స్‌మెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆహ్, ఖతర్ విజిట్ చేస్తారు అని చెప్పడానికి ముందు ఇది జరిగింది. వీళ్ళు అంటే ఈ కార్యక్రమం రిలీజ్ చేయడం అనే కార్యక్రమం జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అంటే వీళ్ళు రిలీజ్ కావడం అనేది ఎప్పుడు జరిగిందంటే, మన మోడీ గారు 2 రోజుల పర్యటన చేస్తారు అన్న న్యూస్ అనౌన్స్‌మెంట్ రావడానికి ముందు జరిగింది. ఏంటంటే విడుదల చేయడం అనేది. సో, ఇక్కడ చూసుకుంటే ఆన్ హిస్ వే బ్యాక్ హోమ్ అంటున్నా. అంటే వే బ్యాక్ హోమ్ అంటే ఈయన ప్రస్తుతం మోడీ గారు యూఏఈలో ఉన్నారు. వే బ్యాక్ హోమ్ అంటే ఇంటికొచ్చే దారిలో మన దేశానికొచ్చే దారిలో మధ్యలో ఖతర్‌ని గూడా విజిట్ చేస్తారు 2 రోజులు అన్న న్యూస్ రావడానికి ముందు ఈ పర్టిక్యులర్ డెవలప్‌మెంట్ లేకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. వి ఆర్ హ్యాపీ టు హావ్ 7 ఆఫ్ దోస్ ఇండియన్ నేషనల్స్ బ్యాక్. సో, ఆ 7 భారతీయులను తిరిగి పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది. ది ఎయిత్ ఇండియన్ హాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్. ది ఎయిత్ ఇండియన్ హాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్ అంటే ఈయన కూడా రిలీజ్ కాబడ్డారు. ఇక్కడ మనం మళ్ళీ గమనిస్తే హాస్ బీన్‌ని చూడొచ్చు. హాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్. అతను కూడా రిలీజ్ కాబడ్డాడు. సో, అంటే కాబడి ఉన్నాడు. కానీ ఇంకా రాలేదు. హాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్. ఇక్కడ మనం ఇది పాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. సో, హాస్ బీన్ రిలీజ్డ్ అంటే ఖతర్ హాస్ రిలీజ్డ్ అని అర్థం. దాన్ని పాసివ్ స్ట్రక్చర్‌లో మనం మోస్ట్‌లీ న్యూస్ పేపర్‌లో పాసివ్ స్ట్రక్చర్సే చూస్తూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో అయితే మనం పాసివ్ స్ట్రక్చర్‌ని చూడొచ్చన్నమాట. రిలీజ్ కాబడ్డారు అంటే ఈయన ఒక్కడే కాబట్టి హి హాస్ ఆల్సో బీన్. అదే అందరిని అయితే దే హావ్ బీన్ రిలీజ్డ్ అనొచ్చు. సో, ద ఎయిత్ ఇండియన్ హాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్. And we continue to work with the Qatar government to see how quickly his return to India would be possible. ఆయన రిలీజ్ అయి ఉన్నారు కానీ ఇంకా రాలేదు. సో, మేము వి కంటిన్యూ టు వర్క్ విత్ ఖతర్ గవర్నమెంట్‌తో కలిసి పనిచేస్తాము.
సో టు సీ హౌ క్విక్లీ ఎంత తొందరగా అతన్ని తీసుకురాగలమో చూస్తాము. ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా అని. రిటర్న్ టు ఇండియా వుడ్ బి పాసిబుల్ సెడ్ ఫారిన్ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాట్రా. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.